అలానే మిస్ చేసరావు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన్ని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు 14 రోజులు రిమాండ్కి పంపించింది. చెంచల్గూడ జైల్లో ఇప్పుడు ఆయన ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలు కొత్తవి పొందుపరిచారు. వాటిల్లో పోలీసులు చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఒక వీడియో వీళ్ళిద్దరిని కలిపింది, వీళ్ళిద్దరిని ప్రేమలో పడేసింది. ఆ వీడియో ఏంటి అని అంటే, సివిల్స్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఒక వీడియో చేశాడు. ఒక కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్గా ఎలా అయ్యాను అనే దాని మీద ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టారు ఆయన. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. దాన్ని లైక్ చేసింది ఈ లేడీ ఐపీఎస్. ప్రస్తుతం ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నారు లేడీ ఐపీఎస్. ఆ వీడియోని లైక్ చేసింది. లైక్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఈ చాటింగే వాళ్ళని ప్రేమలోకి తీసుకెళ్ళింది. ఆ ప్రేమ ముస్సరిలో మరింత పెరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ ట్రైనింగ్కి వచ్చేటప్పటికి, ప్రొఫెషనరీ పీరియడ్కి వచ్చేటప్పటికి వికటించి రోడ్డును పడింది. సీన్ కట్ చేస్తే జైల్లోనేమో ట్రైనీ ఐపీఎస్ ఉన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి, ట్రైనింగ్లోనేమో లేడీ ఐపీఎస్ ఉన్నారు. మరి ఇక్కడ ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అనే దాని మీద పోలీసులు విచారించారు. విచారించినప్పుడు తేలింది ఏంటంటే, ఈ లేడీ ఐపీఎస్ కంప్లైంట్లో ఏ అంశాలు అయితే పొందుపరిచారో అవన్నీ నిజము అని చెప్పి పోలీసులు విచారణలో తేల్చారు. రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఆ మేరకు పోలీసులు కూడా అదే వర్షన్ చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ వర్షను అని అంటే, పోలీస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు బలవంతంగా తన్ని రూమ్లోకి తీసుకెళ్ళాడు. రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. మెడ మీద కత్తి పెట్టాడు. అవన్నీ ఆరోపణలు, అవన్నీ నిజము అని చెప్పి ప్రైమరీ విచారణలో తేలినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు, అత్తాపూర్ పోలీసులు పొందుపరిచారు. బహుశా ఛార్జ్షీట్ కూడా అదే వేస్తారు. ఎందుకంటే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలనే మరింత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన మొబైల్ని, ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే తన మొబైల్లో ఉన్నాయి ఆధారాలు కొన్ని అని చెప్పి చెప్తూ ఉన్నాడో వాటిని కూడా పరిశీలించిన తర్వాత ఎఫ్ఎస్ఎల్కి పంపించిన తర్వాత ఆ రిపోర్ట్ కూడా తీసుకొని అప్పుడు ఛార్జ్షీట్ వేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికిప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి మళ్ళీ ప్రొఫెషనల్ పీరియడ్లో చేరే అవకాశం లేదు. మరి ఆయన జాబ్ ఉంటుందా ఊడుతుందా అని అంటే, ఇప్పుడు అత్తాపూర్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన దాని ప్రకారం అతను డిస్మిస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఫైనల్గా నిర్ణయం ఎవరు తీసుకోవాలి? డిఓపిటి తీసుకోవాలి. సిబ్బంది శిక్షణ వ్యవహారాల సంస్థ ఢిల్లీలో ఉంటుంది. అది సివిల్స్ సర్వెంట్లు అందరూ కూడా దానికి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ధారించిన తర్వాతనే ఈయన్ని డిస్మిస్ చేసే అవకాశం ఉంది, సర్వీస్ నుంచి తీసేసే అవకాశం ఉంది. ఆ పరిస్థితి వస్తుందనంటే ఆల్రెడీ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఆల్రెడీ అరెస్ట్ కాకముందే సస్పెండ్ చేశారు. అరెస్ట్ అయినటువంటి ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఇమీడియట్గా సస్పెండ్ అవుతారు. అది అయిపోయారు. నెక్స్ట్ ఏంటి? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు. ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఏం తేలుతుంది అనే దాని మీద ఇతని భౌతవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు ఇతని వర్షన్ తీసుకున్నారు, ఇతను అరెస్ట్ చేశారు, ఆవిడ కంప్లైంట్ చేశారు. ఆవిడ కంప్లైంట్ చేస్తే ఆవిడ కంప్లైంట్ మేరకు విచారణ జరిపారు. ఆ విచారణలో ఆవిడ కంప్లైంట్ చేసినవన్నీ వాస్తవం అని చెప్పి తేలింది. అయితే సెకండ్ వర్షన్ చెప్తున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఏం చెప్తున్నారు? మేమిద్దరం ప్రేమించుకున్నాం, ఆ తర్వాత తాను మరొకరితోటి ఉన్నానంటూ అనుమానించింది ఆవిడ. ఆ అనుమానంతో నన్ను వేధించడం మొదలుపెట్టింది. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది.
ఈ క్రమంలో ఆవిడ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనతోటి రిలేషన్షిప్ని కోరుకుంది అనే విషయాన్ని ఉదయకృష్ణారెడ్డి చెప్తున్నారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆయనకు ఉద్యోగం ఉంటుంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతే డిస్మిస్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి ఒక వర్షం వచ్చింది. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు అనేది సందేహం ఉండేది. ఆ సందేహాన్ని ఇప్పుడు అత్తాపూర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ వీళ్ళిద్దరిని కలిపింది ఒక వీడియో, ఒకే ఒక వీడియో ఇప్పుడు ఇంత పరిస్థితి తీసుకొచ్చింది. జనరల్గా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అనేక మంది ఇన్స్టాలో పరిచయం అవుతుంటారు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఆ తర్వాత విడిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇన్స్టా ఫ్రెండ్షిప్, ఇన్స్టా మ్యారేజ్లు, ఇన్స్టా లవ్షిప్లు, ఇన్స్టా డేటింగ్లు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇన్స్టా యుగం నడుస్తుంది. ఇన్స్టాలో ఒక వీడియోని చూసి ఆ వీడియోని బేస్ చేసుకుని లైక్ చేయటమో లేదంటే కామెంట్ పెట్టడం చేస్తే ఇమీడియట్గా వాళ్ళిద్దరూ ఒకటయ్యి స్నేహం పెంచుకుంటున్నారు. ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత పెళ్లికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, లేదంటే డేటింగ్ చేసేవాళ్ళు డేటింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది విడిపోయి చంపుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళు ట్రైనింగ్లో ఉన్న ఐపీఎస్లు ఇద్దరు కూడా, ఈ ట్రైనింగ్లో ఉన్న ఐపీఎస్లు కలలు కంటుంటారు. జనరల్గా సివిల్స్ అని అంటే మాటలు కాదు, ఎంతో కష్టపడితే ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది రాదు. సివిల్ సర్వెంట్ అంటేనే ఒక అద్భుతమైనటువంటి అవకాశం జీవితంలో ఎవరికైనా సరే. అలాంటి అవకాశం వచ్చింది వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఆవిడైతే సేఫ్, ఆయన మాత్రం జైల్లో ఉన్నాడు. మరి ఆయన భవిష్యత్తు ఏంటంటే చీకట్లో వెళ్ళిపోతుంది. మరి ఆయన విపరీతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఉదయకృష్ణారెడ్డి రేపు జైలు నుంచి విడుదలైన తర్వాత ఏం చేస్తాడో అనేది కూడా చర్చ జరుగుతుంది సైకాలజిస్టుల్లో. ఎందుకంటే ఆయన సైకాలజీని అబ్జర్వ్ చేశారు. ఒక ఐపీఎస్ అయి ఉండి ఒక బ్రాడ్ మెంటాలిటీతో ఆలోచించకుండా ప్రేమలో పడ్డారు, ఓకే, ఇద్దరు కలిసి ఉన్నారు, ఓకే, ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఎవరిపాటి వాడు వెళ్ళిపోవాలి. కానీ ఆయన తన సొంతం అనుకున్నాడు ఈవిని. తను తప్ప మరొకరితోటి ఆవిడ ఉండడం ఇష్టం లేదు అన్నట్టు బిహేవ్ చేశాడనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో రిమాండ్ రిపోర్ట్లు పొందుపరిచారు. ఆ కారణం చేతనే రూమ్కి లాక్కెళ్ళి భయపించాడు, చంపుతానని కూడా బెదిరించాడని చెప్పి ఆవిడ చేసినటువంటి కంప్లైంట్. అంటే వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చాయి. డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత సహజంగా ఏమవుతుంది, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విడిపోవాలి. మనం చాలా సందర్భాల్లో సినిమా మనం చూస్తుంటాం, వాళ్ళు డేటింగ్లో ఉన్నంతకాలం ఉంటారు, ఆ తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఒక ప్రొఫెషనల్స్ అయ్యింది కూడా కక్ష పెంచుకొని నేరానికి ఒక బాట వేశారు. ఆ నేరానికి బాట వేసింది ఎవరి పాత్ర ఎంత అనేది ఫైనల్గా తేలాలి. ఇప్పటికైతే ఉదయకృష్ణారెడ్డి తప్పు ఉంది అనేటువంటిది మాత్రం వినిపిస్తుంది. కానీ సెకండ్ కాయిన్ చూడండి, సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడండి అని చెప్పి సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అలాగే కొంతమంది సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు. అసలు తప్పు అనేది ఒకవైపు నుంచి కాదు కదా. చప్పట్లు సౌండ్ రావాలంటే రెండు చేతులు ఒకటి అవ్వాలి, అప్పుడే చప్పట్లు సౌండ్ వస్తుంది. కానీ ఇక్కడ ఉదయకృష్ణారెడ్డిని శిక్షించారు, మరి ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడని ఎందుకు శిక్షించట్లేదు, ఆవిడది కూడా తప్పు ఉంది కదా అనేటువంటి యాంగిల్లో కొంతమంది మాట్లాడుతున్నారు. మరి సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విచారణ కనుక ప్రారంభమైతే ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో మనం చూడాలి. అప్పటి వరకు మనం వెయిట్ అండ్ సీ, అంతే, దట్స్ ఇట్. ఆయన జైల్లో నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అనేది క్యూరియాసిటీగా ఉంది. ప్రస్తుతానికి ఆ వర్షన్ ఇంకా బయట రాల, కేవలం కంప్లైంట్ వర్షనే ఆ వర్షన్ కింద తీసుకుంటున్నారు. ఆ వర్షన్ ఏంటి, ఉదయకృష్ణారెడ్డి ఆరోపించిన దాని మీద పెళ్ళైన తర్వాత కూడా తనతోటి రిలేషన్ కొనసాగించాలని అనుకుంటుంది ఆవిడ అనేటువంటి యాంగిల్ చెప్పారు. సో ఆ యాంగిల్ మీద ఆవిడే రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాలి. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.